నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో ఈరోజు మనము ఏతద్ అగ్రవర్గాన్ని గురించి చెప్పుకుందాం. ఏతద్ అగ్రవర్గము అని అంటే ఆయా విషయాల్లో శ్రేష్ఠులైనటువంటి వారు, అంటే బుద్ధుని శిష్యుల్లో ఆయా విషయాల్లో శ్రేష్ఠులైనటువంటి వారి పట్టిక ఇదే. భగవానుడు 43వ వర్షావాసాన్ని శ్రావస్తిలో జేతవనంలో గడిపాడు. ఒకనాడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, రాత్రజ్ఞులైన శ్రావకులు అంటే శిష్యులలో ఆజ్ఞాత కౌండిన్యుడు శ్రేష్ఠుడు. రాత్రజ్ఞులు అంటే సీనియర్ అన్నమాట. చాలా కాలం కింద శిష్యులైనటువంటి వాళ్ళలో ఆజ్ఞాత కౌండిన్యుడు శ్రేష్ఠుడు. ఈ ఆజ్ఞాత కౌండిన్యుడే ధర్మచక్ర పరివర్తనం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి అర్హంతత్వాన్ని పొందుతాడు. మహాప్రాజ్ఞులలో అంటే గొప్ప ప్రజ్ఞావంతులలో సారిపుత్రుడు శ్రేష్ఠుడు. ఈయన రాజగృహ సమీపంలో ఉపతిష్య నలంద అంటే ఉపతిష్య నాలక అంటే నలంద దగ్గర జన్మించిండు. నలంద దగ్గర ఉపతిష్య నాలకలో జన్మించిండు. ఇక మొదట చెప్పుకున్న అజ్ఞాత కౌండిన్యుడు కపిలవస్తు దగ్గర ద్రోణవస్తు అనే గ్రామంలో పుట్టిండు. వృద్ధి సంపన్నులలో మహామౌద్గల్యాయనుడు శ్రేష్ఠుడు. అంటే సిద్ధులు గల వారిలో మహామొగ్గల్లానుడు శ్రేష్ఠుడు. ఈయన రాజగృహం దగ్గర కోలిత గ్రామంలో పుట్టిండు. ఇక దుతంగదారులలో మనము ఉదయం పూట ఇప్పుడు దుతంగాల గురించే చెప్పుకుంటున్నాం. ఆ రకమైన దుతంగ నియమాల్ని పాటించటంలో మహాకాశ్యపుడు శ్రేష్ఠుడు. ఈయన మగధ దేశంలో మహాతీర్థ అగ్రహారంలో జన్మించిండు. దివ్యచక్షువు కలవారిలో అనిరుద్ధుడు శ్రేష్ఠుడు. ఈయన భగవానుని పినతండ్రి అయిన అమృతోదనుని పుత్రుడు. ఉచ్చకులీనులలో బద్రియ కాళిగోధా పుత్రుడు శ్రేష్ఠుడు. ఇతను కపిలవస్తులో జన్మించిండు. కోమల స్వరంతో బోధించటంలో లకుంటక బద్దీయుడు శ్రేష్ఠుడు. కోసల దేశంలో శ్రావస్తిలో జన్మించిండు. సింహనాదం చేసేవారిలో పిండోల భారద్వాజుడు శ్రేష్ఠుడు. రాజగృహంలో జన్మించిండు. ధర్మకథకులలో అంటే ధర్మ ప్రవచనం చెప్పే వాళ్ళలో పూర్ణ మైత్రాయని పుత్రుడు శ్రేష్ఠుడు. ద్రోణవస్తులో జన్మించిండు. సంక్షిప్తంగా చెప్పిన వాటిని విస్తరించి చెప్పటంలో మహాకాత్యాయనుడు శ్రేష్ఠుడు. అవంతి దేశంలో ఉజ్జయినిలో జన్మించిండు. మనోమయ కాయాన్ని నిర్మించుకోగలిగిన వారిలో చుల్లపంతకుడు శ్రేష్ఠుడు. రాజగృహంలో జన్మించిండు. సంజ్ఞా వివర్త కుశలులలో అంటే అరూప ధ్యానము విపశ్యనలో మహాపంతకుడు శ్రేష్ఠుడు. రాజగృహంలో జన్మించిండు. ఎవరిని నొప్పించని వారిలో సుభూతి శ్రేష్ఠుడు. శ్రావస్తిలో జన్మించిండు. అరణ్యకులలో అంటే అరణ్యంలో నివసించే వారిలో రేవత ఖదిరవనీయుడు శ్రేష్ఠుడు. నాడక గ్రామంలో జన్మించిండు. సారిపుత్రునికి అన్న అయిన
ధ్యానులలో కంకారేవతుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు. ఆరబ్ధ వీర్యులలో అంటే పట్టుదలతో ప్రయత్నించే వారిలో స్వర్ణకోటి వింశుడు శ్రేష్ఠుడు, అంగదేశంలో చంపానగరంలో జన్మించిండు. మంగళకరమైన మాటలు పలికే వారిలో స్వర్ణకుటి కర్ణుడు శ్రేష్ఠుడు, అవంతి కురరగరం, అవంతి దేశంలో కురరగరం అనే చోట జన్మించిండు. లాభవంతులలో శీవలి శ్రేష్ఠుడు, శాక్య దేశంలో జన్మించాడు. శ్రద్ధతో విముక్తులైన వారిలో వక్కలి శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించాడు. భిక్షు నియమాలు పాటించే వారిలో రాహులుడు శ్రేష్ఠుడు, పూర్వాశ్రమంలో భగవానుని కొడుకు. శ్రద్ధతో ప్రవర్తించిన వారిలో రాష్ట్రపాలుడు శ్రేష్ఠుడు, కురుదేశంలో జన్మించినటువంటి వాడు. మొదట సలాకను గ్రహించే వారిలో కుండదానుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు. ఆసుకవులలో అంటే అప్పటికప్పుడు కవిత్వం చెప్పే వారిలో వంగీసుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు. ప్రసన్నతను కలిగించే వారిలో ఉపసేన వంగంత పుత్రుడు శ్రేష్ఠుడు, నాలకలో జన్మించిండు, సారిపుత్రునికి తమ్ముడు. శయనాసనాలని ఏర్పాటు చేసేవారిలో దబ్బమల్ల పుత్రుడు శ్రేష్ఠుడు, అంటే ఆగంతుక భిక్షువులు, దూరం నుంచి విహారానికి వచ్చిన భిక్షువుల కోసము శయనాసనాలని ఏర్పాటు చేయటంలో దబ్బమల్ల పుత్రుడు శ్రేష్ఠుడు. మల్లదేశము అనూపియా నగరంలో జన్మించిండు. దేవతలకు ప్రియమైన వారిలో పిలిందివత్సుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు. త్వరగా ఉన్నత జ్ఞానాన్ని పొందిన వారిలో దారుచీరియుడు శ్రేష్ఠుడు, బాహ్య రాష్ట్రంలో జన్మించిండు. చిత్రకథకులలో కుమారకాశ్యపుడు శ్రేష్ఠుడు, అంటే చిత్ర విచిత్రంగా ప్రసంగించే వారిలో, చాతుర్యంతో ప్రసంగించే వారిలో కుమారకాశ్యపుడు శ్రేష్ఠుడు, రాజగృహంలో జన్మించిండు. పటిసంవిద ప్రాప్తులలో మహాకోటితుడు శ్రేష్ఠుడు, శ్రావస్తి బ్రాహ్మణ కులంలో జన్మించిండు. బహుశ్రుతులలో స్మృతిమంతులలో ధృతిమంతులలో ఆనందుడు శ్రేష్ఠుడు, కపిలవస్తులో జన్మించిండు. మహాపరిషత్తు కలవారిలో ఉరువేల కాశ్యపుడు శ్రేష్ఠుడు, కాశీదేశంలో జన్మించిండు, వారాణసి. కుటుంబాలకు ప్రసన్నత కలిగించే వారిలో కాలుదాయి శ్రేష్ఠుడు, శాక్యదేశంలో జన్మించిండు, భగవానునికి చిన్నప్పటి మిత్రుడు. ఆరోగ్యవంతులలో బక్కుల శ్రేష్ఠుడు, వత్సదేశంలో జన్మించిండు. పూర్వజన్మలను స్మరించుకోగలిగిన వారిలో శోభితుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జననం. వినయధరులలో ఉపాలి శ్రేష్ఠుడు, పూర్వాశ్రమంలో శాక్యులకు మంగలి. భిక్షునులకు ఉపదేశించే వారిలో నందకుడు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు. జితేంద్రియులలో నందుడు శ్రేష్ఠుడు, పూర్వాశ్రమంలో భగవానుని సవతి తమ్ముడు. భిక్షువులకు ఉపదేశించే వారిలో మహాకప్పినుడు శ్రేష్ఠుడు, సరిహద్దు దేశం, కుక్కుటి నగరం. తేజోధాతు కుశలులలో స్వాగతుడు శ్రేష్ఠుడు, శ్రావస్తి అతని జన్మస్థలం. స్ఫురణ కలవారిలో రాధుడు శ్రేష్ఠుడు, రాజగృహంలో జననం. గరుకు చీవరదారుల్లో మోఘరాజు శ్రేష్ఠుడు, శ్రావస్తిలో జన్మించిండు, బావరికి ఈయన శిష్యుడు. ఇక భిక్షువులారా, నా శిష్యునులలో శ్రేష్ఠులైన వారి గురించి వినండి. రాత్రజ్ఞులైన భిక్షునులలో అంటే చాలా సీనియర్ భిక్షునులలో మహాప్రజాపతి గౌతమి శ్రేష్ఠురాలు, పూర్వాశ్రమంలో భగవానుని సవతి తల్లి. మహాప్రజ్ఞావంతులలో ఖేమ శ్రేష్ఠురాలు, మద్రదేశము,
సాగల నగరంలో జన్మించింది. సిద్ధి సంపన్నులలో ఉత్పలవర్ణ శ్రేష్ఠురాలు శ్రావస్తిలో జన్మించింది. వినయధరులలో పటాచార శ్రేష్ఠురాలు శ్రావస్తిలో పుట్టింది. ధర్మబోధకులలో ధమ్మదిన్న శ్రేష్ఠురాలు రాజగృహంలో పుట్టింది. ధ్యానులలో నంద శ్రేష్ఠురాలు పూర్వాశ్రమంలో భగవానుని సవతి చెల్లెలు. ఆరబ్ధ వీర్యులలో అంటే పట్టుదలతో ప్రయత్నించే వారిలో స్వర్ణ శ్రేష్ఠురాలు శ్రావస్తిలో జన్మించింది. దివ్య చక్షువులు కలవారిలో బకుల శ్రేష్ఠురాలు శ్రావస్తిలో జన్మించింది. త్వరగా ప్రత్యక్ష జ్ఞానాలను పొందిన వారిలో కుండలకేసి శ్రేష్ఠురాలు రాజగృహంలో జన్మించింది. పూర్వ నివాసాలను స్మరించుకోగలిగిన వారిలో భద్రాకాపిలాని శ్రేష్ఠురాలు పూర్వాశ్రమంలో మహాకాశ్యపుని భార్య. మహా అభిజ్ఞాన ప్రాప్తులలో భద్రకాత్యాయని శ్రేష్ఠురాలు పూర్వాశ్రమంలో రాహులమాత యశోధర. గరుకు చీవర ధారిణులలో ఇసాగౌతమి శ్రేష్ఠురాలు శ్రావస్తి జన్మస్థానం. శ్రద్ధతో ముక్తులైన వారిలో శృగాలమాత శ్రేష్ఠురాలు రాజగృహంలో జన్మించింది. ఇక భిక్షువులారా, నా ఉపాసక శిష్యులలో అంటే గృహస్థ శిష్యులలో మొదట శరణు పొందిన వారిలో తపస్సు బల్లికులు శ్రేష్ఠులు. అసితంజనా నగరము వారి జన్మస్థానం. దాతలలో అనాథపిండక సుదత్త శ్రేష్ఠుడు శ్రావస్తిలో జన్మించిండు. బోధకులలో మచ్చికాసండ నివాసి చిత్రగృహపతి శ్రేష్ఠుడు జన్మస్థానము మగధ. లోక సంగ్రహానికి ఉపయోగపడే 4 విషయాలను పాటించే వారిలో హస్తక ఆలవకుడు శ్రేష్ఠుడు. లోక సంగ్రహము అని అంటే సమాజాన్ని పెంచటంలో, శిష్యులను సమకూర్చుకోవటంలో, అనుచరులను పెంచుకోవటంలో ఈ హస్తక ఆలవకుడు శ్రేష్ఠుడు. పాంచాల దేశం. మంచి రుచికరమైన భోజనాలు ఇవ్వటంలో మహానామ సాఖ్యుడు శ్రేష్ఠుడు. కపిలవస్తు పూర్వాశ్రమంలో భగవానుని పినతండ్రి కొడుకు. నానా రకాల ప్రియకరమైన భోజనాలను ఇచ్చేవారిలో వైశాలికి చెందిన ఉగ్రగృహపతి శ్రేష్ఠుడు వజ్యదేశం. సంఘ సేవకులలో హస్తి గ్రామానికి చెందిన ఉద్గత గృహపతి శ్రేష్ఠుడు వజ్యదేశం. అత్యంత ప్రసన్నకరులలో శూర అంబష్టుడు శ్రేష్ఠుడు శ్రావస్తి ఇతని జన్మస్థానం. మానవులకు అత్యంత ప్రసన్నత కలిగించే వారిలో జీవకుడు శ్రేష్ఠుడు, జీవక వైద్యుడు. రాజగృహము ఇతని జన్మస్థానము. విశ్వాసులలో నకులపిత గృహపతి శ్రేష్ఠుడు. భర్గదేశము ఇతని జన్మస్థలం. మొదట శరణాగతులైన వారిలో సేనీని కూతురు సుజాత శ్రేష్ఠురాలు. అంటే భగవానుని గృహస్థ శిష్యురాళ్ళలో ఎవరు శ్రేష్ఠులో చెబుతూ ఉన్నాడు. మొదట శరణాగతులైన వారిలో సేనీని కూతురు సుజాత. అంటే భగవానునికి ప్రథమ అంటే భగవానునికి ఈ బోధిని పొందడానికి ముందు భిక్ష ఇచ్చినటువంటి ఉపాసిక సుజాత. ఆమె మొదట శరణాగతులైన వారిలో శ్రేష్ఠురాలు. మగధ ఉర్వేలంలో జన్మించింది. దాయికలలో అంటే ఇచ్చేవారిలో దాతకు స్త్రీలింగము దాయిక. దాయికలలో విశాఖ మృగారమాత శ్రేష్ఠురాలు శ్రావస్తిలో జన్మించింది. బహుశ్రుతలలో అంటే
పాండిత్యంలో లేదా జ్ఞానాన్ని ఎక్కువగా విన్న వారిలో కుబ్జ ఉత్తర శ్రేష్ఠురాలు వత్సదేశము కౌశాంబి నగరంలో జన్మించింది. మైత్రీ విహార ప్రాప్తులలో శ్యామావతి శ్రేష్ఠురాలు బద్య నగరంలో జన్మించింది. ఉదయనుని భార్య, ఉదయనరాజు భార్య. ధ్యానులలో నందమాత ఉత్తర శ్రేష్ఠురాలు, రాజగృహము, రైతు బిడ్డ. ఉత్తమ భోజన దాయికలలో కోలీయుల బిడ్డ సుప్రవాస శ్రేష్ఠురాలు, శాక్యదేశము. రోగులకు సేవ చేసేవారిలో ఉపాసిక సుప్రియ శ్రేష్ఠురాలు, వారాణసి జన్మస్థానము. అత్యంత ప్రసన్నలలో కాత్యాయని శ్రేష్ఠురాలు, అవంతి దేశము, స్వర్ణకుటి కర్ణుని తల్లి. విశ్వాసపరులలో గృహపత్ని నకులమాత శ్రేష్ఠురాలు, భర్గదేశము, సుంసుమారగిరి జన్మస్థానం, నకులపిత భార్య. వినటం చేతనే ప్రసన్నులైన వారిలో కురర గరానికి చెందిన ఉపాసిక కాళీమాత శ్రేష్ఠురాలు. ఈ విధంగా భగవానుడు తన భిక్షుణీ శిష్యులలో ఉపాసిక శిష్యులలో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో శ్రేష్ఠులో వివరంగా భిక్షువులకు బోధించండు, తెలియజేశాడు. ఈరోజు ఇక్కడికి చాలు.